ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. సురక్షితంగా సాగాల్సిన ప్రయాణం అనుకోని తప్పిదాల వల్ల మధ్యలోనే ముగుస్తుంది. ఎంతో మంది దుర్మరణం పాలవుతూ ఉండగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంతకీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రహదారులు యమపాసంలా మారడానికి కారణాలేంటి? ఈ దుర్ఘటనలను నియంత్రించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్స్ నిత్యకృత్యమయ్యాయి. ప్రతిరోజు ఏదో ఒక జాతీయ రహదారిపై ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇంతకు కారణాలేంటి? అధికారుల నిర్లక్ష్యమా లేక రోడ్డు డిజైన్లోనే లోపాలా? ఇప్పుడు అందుకు గల కారణాలేంటో గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. జిల్లాలో చోటు చేసుకుంటున్నటువంటి యాక్సిడెంట్స్ తీసుకుంటున్న జాగ్రత్తలపై మనతో మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మన ముందు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ప్రకాశం జిల్లాలో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని బ్లాక్ స్పాట్స్ గుర్తించారు సార్? మనకు రోడ్ సేఫ్టీ అనేది చాలా ప్రయారిటీ సబ్జెక్టు. వాళ్ళకి స్పీడ్ బ్రేకర్స్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఇల్యూమినేషన్ లేకపోతే మనం ఇల్యూమినేషన్ పెట్టించడం జరిగింది. తర్వాత డ్రమ్స్ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి డ్రమ్స్ పెట్టడం జరిగింది. ఇవే కాకుండా మనం రీసెంట్గా మొత్తం 2 జిల్లాల్లో కలిపి ఈ కుంభాకార దర్పణాలు కాన్వెక్స్ మిర్రర్స్ పెట్టడం జరిగింది. ప్రధానంగా దాదాపు 2 జిల్లాలు కలిపి 220 చిల్లర దాకా మనము పెట్టాము. సో ఇవేమిటంటే ఈ మిర్రర్స్ పెట్టినప్పుడు మనకు ఆ విలేజెస్లోంచి వచ్చినప్పుడు హైవే మీద వచ్చే వెహికల్ కావచ్చు, హైవే మీద ఉన్న వాళ్ళకు కూడా ఈ విలేజెస్ నుంచి లోపల బయటికి హైవే మీద కనెక్ట్ అయినప్పుడు కనిపించడం వల్ల చాలా వరకు మన రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయనే ఒక సంకల్పంతో మనము మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సౌజన్యంతో మనము కుంభాకార దర్పణాలని ఏర్పాటు చేయడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏమిటంటే ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా దయచేసి రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఒక్క నిమిషం, 2 సెకండ్స్ అలా ఆగి చూసుకొని, అట్లాగే ఇప్పుడు దర్పణాలు పెట్టాం కాబట్టి మీకు ఇంకా బాగా బెటర్ విజిబిలిటీ ఉంటే తెలుస్తుంది. మార్నింగ్ టైం కనపడితే నైట్ టైం కూడా మనకు దాంట్లో లైట్ పట్టడం వల్ల మనకు వెహికల్ వస్తున్న విషయం కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి వాళ్ళు 2 సెకండ్స్ ఆగి చూసుకొని వచ్చినట్లయితే మనం చాలా వరకు మనం హైవేస్ మీద యాక్సిడెంట్ ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఆరు రహదారులు గల జాతీయ రహదారి, పుణ్యక్షేత్రాలు కనెక్టివిటీ చేసే అద్భుతమైన రోడ్డు, 2 ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉన్నటువంటి ప్రాంతం. కానీ ఇప్పుడు రక్తసిక్తం ఎందుకు అవుతుంది? ప్రజలు ఈ రోడ్డుపైనే ప్రయాణించాలంటేనే ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇందుకు కారణం ఏంటో చూద్దాం. ప్రస్తుతం మనం NH-16 పైన ఉన్నాము. ఇక్కడ జాతీయ రహదారిపై చూసినట్టయితే ఇంకా ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటే యుద్ధ విమానాలు ఏమైనా కానీ ఎమర్జెన్సీ దేశ విపత్తులకు సంబంధించిన అవసరాల నిమిత్తం ఇది 3.5 కిలోమీటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో. సో ఇక్కడ చూసినట్టయితే ఇంకా రహదారులకు ఇరువైపులా హోటళ్ళు ఉండడము, అదేవిధంగా మధ్యలో డివైడర్లు లేకుండా ఒకే రహదారిగా ఫ్లాట్గా కనపడుతున్న పరిస్థితి ఉంది. అంటే 2 వైపులా అంటే రాకపోకలు సాగించేటువంటి ఈ రహదారి పైన కూడా వెహికల్స్ కూడా ఎటువైపు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది, అటువైపు కానీ ఇటువైపు కానీ. సో దీంట్లో కన్ఫ్యూజ్ ఉండడము, కొంతమంది ఇక్కడ యూటర్న్ తీసుకునేటప్పుడు ఎమర్జెన్సీగా ఇక్కడిక్కడే తీసుకోవడము, దీనివల్ల ఇక్కడ నిత్యకృత్యంగా ఇక్కడ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్న పరిస్థితి ఉంది. సంవత్సరం పొడుగున ఇక్కడ చూస్తే ఇంకా దాదాపు ఇక్కడ ఒక 50 నుంచి 70 యాక్సిడెంట్స్ ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితి అనేది ఉంది. జిల్లాలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇక్కడ బ్లాక్ స్పాట్ ఇది. సో ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. అసలు ఇక్కడ యాక్సిడెంట్ కారణం ఏంటి, ఇక్కడ దానికి లోపాలు ఏంటి అనేది మనతో మాట్లాడుకున్నారు. సార్ చెప్పండి, 6 వేస్ పైన ఎటు సైడ్ అయినా వెళ్ళగలిగేటువంటి ఇక్కడ విశాలమైన రోడ్డు ఉన్న జాతీయ రహదారి డివైడ్ చేయాలి సార్. అటువైపు ఇటువైపు క్రాస్ అయ్యేటప్పుడు జనాలకు ఈ స్పీడ్ ఐడియా అంచనా వేయలేక యాక్సిడెంట్లు గురై మరణిస్తున్నారు. కాబట్టి ఈ రోడ్డు ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళాలంటే అండర్ పాస్ ఇవ్వాలా. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అండర్ పాస్ ఇవ్వాలా. ఇది ఇక్కడ ELF ప్రాజెక్టును రద్దు చేయాలా. ఈ జనాల మధ్యలో ఉండడం వల్ల ఒక మనిషి ప్రాణాన్ని మనం ఎన్ని కోట్లు పెట్టైనా తేలేం. ఆ కుటుంబం రోడ్డు మీద పడితే ఎంత బాధ అనిపిస్తారో వాళ్ళకే తెలుస్తుంది. ఎమర్జెన్సీ ల్యాండ్ రద్దు చేయాలి మీరు కోరుతున్నారా? ఎమర్జెన్సీ ల్యాండ్ ఇలా గ్రామాల మధ్యలో పెట్టకూడదు. పెడితే ఎక్కడో ఊరు బయట దూరంగా పెట్టుకోవాలి. కానీ జనసంచారం ఉండే కాడు మాత్రం అసలు ELF అనేది కరెక్ట్ కాదు. అసలు రోడ్డు మీద విమానాలు దించేది ఏంటంటే రోడ్లు పెట్టింది
వెహికల్స్ వెళ్ళడానికే, విమానాలు దించడాలంటే దానికి వేరే సపరేట్ చూసుకోవాలి. ఒంగోలులో ఎయిర్పోర్ట్ వస్తుంది, మేదరమెట్ల పక్కన ఒక ఇళ్ళ పెట్టారు. దేశం మొత్తం మీద 12 ఇస్తే మన రాష్ట్రంలో 2 దాఖలు పెట్టారు. ఏం ఉపయోగం దానివల్ల అనవసరంగా? మా పెద్దగనమల్ల వాళ్ళు అందరూ అటు ఇటు రావాలంటే అండర్ గ్రౌండ్ పెట్టండి, చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్. అండర్ గ్రౌండ్ పెడితే ఏదో మా పెద్దగనమల్ల వాళ్ళని కొద్దిగా అటు ఇటు దాటేదానికి అవకాశం ఉండాలి సార్. మనం చూస్తున్నటువంటి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ ల్యాండ్ 180 కిలోమీటర్ల వేగంతో, అంటే 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వాహనాలు అనేవి ఇక్కడ ప్రయాణిస్తూ ఉంటాయి. సో అటువంటి వేగంతో ప్రయాణించే వెహికల్స్ ఇక్కడ దాటుతున్న ప్రజలను కానీ వాటిని ఒక్కోసారి చూసుకోకపోవడము, ఇక్కడ సమీప జాతీయ రహదారికి ఇరువైపులా కూడా హోటల్స్ భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడము, ఆ హోటల్స్ దగ్గర అక్కడ హైవేకి ఆనుకొనే ఈ రోడ్డుపైనే వాహనాలు భారీ ఎత్తున నిలుపుదల చేయడం వల్ల ఇక్కడ నిత్యకృత్యంగా ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరోవైపు టూరిజం ప్రాంతాలు ఏదైతే తిరుపతితో పాటు అటువల్ల ఇంద్రకీలాద్రి సంబంధించిన, విజయవాడ సంబంధించిన అమ్మవారి టెంపుల్, అదేవిధంగా శ్రీశైలం ఘాట్ రోడ్డు వెళ్ళిపోయినటువంటి మల్లన్న ప్రధాన ఆలయాలు, అదేవిధంగా తమిళనాడు సంబంధించిన వివిధ ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలు, ఈ పుణ్యక్షేత్రాలకు ఇక్కడ భక్తులు అనేవి నిత్యంగా వెళుతున్న పరిస్థితి అనేది ఉంటుంది. సో ఇక్కడ వెళుతున్న క్రమంలో వారు లాంగ్ జర్నీ చేసే క్రమంలో నిద్ర సరిపోకపోవడము, డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడము, ఏదైతే వేగంగా ప్రయాణిస్తున్న వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా నిద్రమత్తులో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవర్లను ఈ వేగం సంబంధించిన పరికరాలు ఉన్నప్పటికీ కూడా అవి వాటిని పసిగట్టి యాక్టివేట్ చేసి అటువంటి వాటిని ఇక్కడ నివారించకపోవడం ఇక్కడ ప్రధానంగా యాక్సిడెంట్కు కారణంగా కనబడుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇంకా అండర్ పాస్లు, ఇక్కడ 4 విలేజ్లు ఏదైతే ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉన్నాయో వీటికి ఇరువైపులా అండర్ పాసులు అనేది ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి అనేది నెలకొంది. దీంతోనే ఇక్కడ ఈ యాక్సిడెంట్స్ అనేవి తీవ్రరూపం దాల్చున్నాయి. మధ్యలో మనం చూడొచ్చు ఎక్కడ కూడా డివైడర్లు అనేవి ఈ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చూస్తున్నట్టు ఇంకా ఎక్కడ డివైడర్లు కనపట్లేదు. అంటే డివైడర్లు ఇక్కడ మధ్యలో ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇటువల్ల వెహికల్స్ అటుపోవడం కానీ, అటువల్ల వెహికల్స్ ఇటువైపు రావడం కానీ, ఏదైతే 3.5 కిలోమీటర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉందో అటువల్ల లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇక్కడ ఇది ఎమర్జెన్సీ ల్యాండింగు, దీని వైపు చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. 4 విలేజెస్ ఉన్నాయి కాబట్టి వేగాన్ని తగ్గించుకొని ప్రయాణించాలి అనే ఒక బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా అధికారుల నిర్లక్ష్యం కనపడుతుంది. చూసాం కదా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలేంటో. డ్రైవింగ్ చేసే యజమానులు జాగ్రత్త వహించడంతో పాటు వేగాన్ని నియంత్రించే మెరుగైన మెకానిజాన్ని కూడా డెవలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ రహదారుల నిర్మాణంలో లోకల్ పరిస్థితులు, మలుపులు, డిజైన్లలో కూడా జాగ్రత్తలు వహించవలసిన అవసరం కూడా ఉంది. అప్పుడే ప్రజల ప్రాణాలను గాల్లో కలిసిపోకుండా నిలబెట్టిన వారమవుతాం. లేకపోతే ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగక తప్పని పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ కొండలతో శంకర్, 10 టీవీ, ప్రకాశం జిల్లా.